నమస్కారం. నా పేరు శ్రీనిధి ఆరి, ఫౌండర్ ఆఫ్ ఆరి స్టడీ అబ్రాడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరి స్టడీ అబ్రాడ్. యూఎస్ఏలో హైయర్ స్టడీస్ చేయాలని అనుకుంటున్నారా? సో ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ మన ఛానల్కి వెల్కమ్ అండి, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి. ఇవాళ ఆగస్ట్ 16, 2026 లేటెస్ట్ యూఎస్ఏ అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. F1 స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ డిలేస్, ఇండియన్ స్టూడెంట్స్కి వీసా ట్రెండ్స్, వీసా స్క్రీనింగ్, సిపిటి, ఓపీటీ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్మిషన్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. ముందుగా F1 వీసా అపాయింట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఫాల్ 2026 ఇంటేక్ కోసం యూఎస్ఏ స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్స్లో డిలేస్ ఇండియన్ స్టూడెంట్స్కి మేజర్ కన్సర్న్గా మారాయి. చాలా డిలేస్ ఉంటున్నాయండి. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఒక 6 months 7 months ముందుగానే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది మనకు వీసా అపాయింట్మెంట్స్కి మనం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మనకు త్వరగా దొరికితే పర్వాలేదు, ఇన్ కేస్ దొరకలేదంటే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనకి మెయిన్ కన్సర్న్ ఇక్కడ. సో ఆ మెయిన్ పాయింట్ మనము ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం ద్వారా మనము కంప్లీట్ చేయగలం, అంటే ఓవర్కమ్ చేయగలం. సో మనం రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఎఫ్, ఎం అండ్ జే వీసా అప్లికెంట్స్కి అపాయింట్మెంట్ డిలేస్పై యూఎస్ సెనేటర్స్ కూడా కన్సర్న్ రైజ్ చేశారు. సో ఆల్ ఓవర్ ఒక 10 to 15 సెనేటర్స్ యూఎస్ఏలో ఉన్నవాళ్ళు ఈ ఇష్యూ పైన కన్సర్న్స్ రైజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకే కదండి ప్రాబ్లం. సో మన మెయిన్ ఇన్కమ్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకు మన దగ్గర నుంచే వస్తుంది, మన ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారానే వస్తుంది వాళ్ళకి ఇన్కమ్ అనేది, ఎకానమీ అనేది గ్రో అవుతుండేది. అది మనం వెళ్ళి వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టు. సో అలాంటిది వాళ్ళు ఈ ట్రంప్ చేసే విషయాలని వాళ్ళు ఎప్పటికప్పుడు రేస్ చేస్తూనే ఉన్నారు. ఆ ఇష్యూస్ అనేది వాళ్ళ అప్పర్ అండ్ లోయర్ హౌసెస్లో వాళ్ళు రేస్ చేస్తున్నారు. సో కానీ అది ముందడుగు వేయట్లేదు. సో ఫాల్ ఇంటెక్ స్టూడెంట్స్కి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. యూనివర్సిటీ క్లాసెస్ స్టార్ట్ డేట్, ఓరియంటేషన్ డేట్ అండ్ రిపోర్టింగ్ డెడ్లైన్ని స్టూడెంట్స్ కేర్ఫుల్లీ చెక్ చేసుకోవాలి. ముందుగానే మీరు ఏదైతే యూనివర్సిటీకి మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఆప్ట్ చేసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎండ్ డేట్ ఎప్పుడు, అండ్ మనకు ఆ డెడ్లైన్ ఏంటి, రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, అసలు ఎప్పుడు మనం అక్కడ ఓరియంటేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ మెయిన్గా మనం చూసుకోవాలి. సో ముందుగానే చెక్ చేసుకోవాలి కూడా. వీసా అపాయింట్మెంట్ లేట్ అయ్యే సిచ్యువేషన్లో యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్తో ఇమీడియట్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ స్టూడెంట్స్కి ఒక్కటే అండి నా సలహా, ఇన్ కేస్ డిలే అవుతున్నప్పుడు మీరు ఎవరెవరిని కమ్యూనికేట్ చేయాలంటే మీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ ఇమిగ్రేషన్ అఫీషియల్స్ ఉంటాయి. అండ్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేరు, కానీ త్రూ మెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అండి. సో మీరు అప్డేట్స్ మనం తెలుసుకుంటూ ఉండడం, అప్-టు-డేట్గా ఉండడం, అప్గ్రేడెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెకండ్ మేజర్ అప్డేట్ అనేది తెలుసుకుందాం. రీసెంట్ అనాలిసిస్ ప్రకారం మే నుంచి ఆగస్ట్ 2025 పీక్ అడ్మిషన్ పీరియడ్లో ఇండియన్ స్టూడెంట్స్కి ఇష్యూ అయిన F1 వీసాస్ సిగ్నిఫికెంట్గా డిక్రీజ్ అయ్యాయండి. మే 2025 నుంచి F1 వీసాస్ చాలా రెడ్యూస్ అవుతూ వస్తున్నాయి. అప్లై చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. సో ఎందువల్ల అంటే ఈ మెయిన్ రీజన్ మీకు కూడా తెలుసు, వార్స్ జరుగుతున్నాయి అండ్ అక్కడ ట్రంప్ ఇస్తున్న సిస్టమ్స్ కానీ, అతను వేవరింగ్ మైండ్ కానీ, ఇలాంటి మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే ఈరోజు ఉంటాము, రేపు యూనివర్సిటీకి అప్లై చేస్తే మనకు జాబ్ వస్తుందా రాదా, ఇన్ కేస్ జాబ్ వచ్చినా మన ఇండియన్స్ ప్రియారిటీ ఉంటుందా లేదా, ఇలాంటి పాయింట్స్ వల్ల స్టూడెంట్స్ డైలమాలో పడ్డారు. సో అందువల్ల అప్లై చేసే వాళ్ళు కూడా యూఎస్ఏకి మేజర్గా తగ్గిపోయారు. దట్టు మన తెలుగు ప్రాంతాల నుంచి చాలామంది స్టూడెంట్స్ యూఎస్ఏ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకుంటారు, అది అందరికీ తెలిసిందే. సో కానీ కరెంట్ ఎన్వైరన్మెంట్లో వీసా ప్రిపరేషన్, జెన్యూన్ అకాడమిక్ ప్లానింగ్ ఇలాగా మనం ప్లాన్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ అన్నీ కూడా పక్కాగా చేసుకోవాలి. కానీ F1 వీసా సిగ్నిఫికెంట్గా డిక్రీజ్ అయ్యాయి. 2024 సేమ్ పీరియడ్తో కంపేర్ చేస్తే రిపోర్టెడ్ డిక్లైన్ వచ్చి 62% అండి డిక్లైన్ అయ్యింది. అది
2024 to 2025 మధ్యలో ఉన్న డిక్రీజ్ అయింది ఎంత అంటే 62% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారు యూఎస్ఏకి అప్లై చేయడం లేదు అసలు. సో బికాస్ ఆఫ్ దీస్ మెయిన్ కన్సర్న్స్ విచ్ యూ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ అండి. సో ఇది మనం ఏం చేయాలంటే, ఇది యూఎస్ఏలో స్టడీ ఆపర్చునిటీస్ లేవు అనే మీనింగ్ కాదండి. కాకపోతే అక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, పబ్లిక్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ మనకు ఎన్వైర్న్మెంట్లో, ఈ ప్రజెంట్ ఎన్వైర్న్మెంట్లో వీసా ప్రిపరేషన్, జెన్యూన్ అకాడమిక్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రీవియస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యాయండి. సో వీసా ప్రిపరేషన్కి జెన్యూన్ అకాడమిక్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇంతకుముందు ఎలా అంటే అలా చేసుకొని వెళ్ళేవాళ్ళు, కానీ ఎట్లా అంటే వీసాలు ఇచ్చారు కానీ అక్కడ సాచురేషన్ అవ్వడం వల్ల అండ్ ఫ్యూ అదర్ పాయింట్స్, కొంచెం ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, మనకు ఏమవుతుందంటే కొంచెం రెడ్యూస్ అవ్వడమే కాదు, మన స్టూడెంట్స్కి వీసాలు ఇవ్వడం కూడా మానేశారు వాళ్ళు. సో అది స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు. దే ఆర్ వేస్టింగ్ ద టైమ్ అండ్ ఎనర్జీ అండి. అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి, మనం అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం, ఎనర్జీ అండ్ మనీ అండి. సో వన్స్ కట్టేసిన మనీ అండ్ డిపాజిట్ చేసిన మనీ రీఫండ్ వస్తుందా అంటే ఇట్ వ్యారీస్ టు ప్రొఫైల్ అండి, అది కూడా గ్యారంటీ ఇవ్వలేం. సో ప్రీవియస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యాయి అని స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మనము ఈ మేజర్ ఉంటాయి కదండి మన కాంప్లయన్సెస్ ఏవేవి, వీసా ప్రిపరేషన్, జెన్యూన్ అకాడమిక్ ప్లానింగ్. కొంతమంది ఏమంటే ఫోన్లు ఎత్తుతానే నేను జాబ్స్ చేస్తాను, లేదంటే ఇది ఏమంటారు మన ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వీటి గురించి ఫోన్లో మాట్లాడతారు. ప్రతిదీ ట్యాప్ అవుతూ ఉంటుందండి. మీరు ఫోన్స్ అనేది అస్సలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యాటిట్యూడ్ తగ్గించుకోవాలి స్టూడెంట్స్ అనేది. సో సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్యూర్ హార్టెడ్ అండ్ సాల్ అండి, మంచి సాల్ ఉంది వాళ్ళకి, సాల్ అనేది చాలా మంచి హార్టెడ్ ఉన్నారు. బట్ వాళ్ళు ఏదైనా కానీ పేరెంట్స్ చెప్పినా కానీ, పెద్దలు చెప్పినా కానీ, కన్సల్టెంట్స్ చెప్పినా కానీ వినేవాళ్ళు మేజర్గా ఉన్నారు. బట్ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ విత్ దర్ బ్యాడ్ యాటిట్యూడ్ దే ఆర్ లాసింగ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే అది కొంచెం పక్కన పెట్టి రీసెర్చ్ చేసుకోండి. రెండోది, మన పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు వినండి. మూడోది, మన జెన్యూన్ డాక్యుమెంట్స్ ఫాలో అవ్వండి, లెజిట్గా ఫాలో అవ్వండి, లెజిట్గా అప్లై చేసుకోండి, ప్రాపర్ అన్ని కరెక్ట్గా కాంప్లయన్సెస్ మెయింటైన్ చేసుకోండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం మనము ప్రియర్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో, మళ్ళీ చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, వీసా స్క్రీనింగ్ అండి. యూఎస్ఏ స్టూడెంట్ వీసా అప్లికెంట్స్కి స్క్రీనింగ్ అండ్ వెట్టింగ్ ప్రాసెస్ మోర్ డీటెయిల్డ్గా కంటిన్యూ అవుతోంది. ఎఫ్ఎం అండ్ జే వీసాస్ అప్లికేషన్, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా రివ్యూ చేయబడుతోందండి. అండ్ యుఎస్ఏ స్టేట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేసింది. సో మీకు చాలామంది కన్సల్టెంట్స్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదండి, మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. నా స్టూడెంట్స్కి, నా క్లయింట్స్కి, నా దగ్గర ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, ఫినాన్షియల్ రికార్డ్స్, అకాడమిక్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్, హెల్త్ రికార్డ్స్ అండ్ మనం పోలీస్ క్లియరెన్స్ రికార్డ్స్. సో ఈ రికార్డ్స్ అన్నీ కూడా క్రిమినల్ రికార్డ్స్ అంట. సో ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనం ప్లెయిన్గా ఉండాలి, అంటే ఏ ఇష్యూస్ లేకుండా ఉండాలా, అంటే మనం వైట్ పేపర్ లాగా ఉండాలా. సో మనం ఏం చేస్తాం, కాల్స్ అస్సలు మాట్లాడకండి అంటాను. ప్రతిదీ నేను వాట్సాప్ కాల్స్ అని మాట్లాడేది మేము చేసుకుంటాం కదా అంటే, అది ఇప్పుడు ప్రతిదీ లింక్ టు ద మెయిల్ అండి. మెయిల్ లింక్ టు యువర్ టెక్నికల్ పార్ట్ ఒకటి ఉంటుంది, దానికి లింక్ అయి ఉంటుంది, లేదా మీ ఆధార్కి లింక్ అయి ఉంటుంది, మీరు అఫీషియల్గా ఇచ్చే DS-160తో లింక్ అయి ఉంటుంది. సో ప్రతిదీ ఏమవుతుందంటే, ఆధార్ మీ ఫోన్లో మీరు కాల్ చేసి మాట్లాడతారు, నెంబర్ ఈజ్ లింక్ టు ఆధార్ అండి, ఆధార్ ఈజ్ లింక్ టు యువర్ పాస్పోర్ట్ అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఏ కన్సల్టెన్సీ వాడు ఇది తెలీదు. మాలాగా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, మాకు అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం, మాకు తెలుస్తుంది. సో బీయింగ్ అన్ అడ్వకేట్, ఇమిగ్రెంట్స్గా లా ఏంటి, ఇమిగ్రేషన్ లా ఏంటి, సివిల్ లా ఏంటి, క్రిమినల్ లా ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎలా మెయింటైన్ చేయాలా, ఎట్లా ప్రాపర్గా మనం స్క్రూటినీ చేసుకోవాలా, మానిటర్ చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలనేది మాకు తెలుస్తుంది. సో అన్నీ తెలిసినా కూడా
మీరు చేయాల్సిన రీసెర్చ్ చేయాలా. మేము చెప్తాము, మేము చెప్పినట్లు మీరు చేసుకుంటూ ఉన్నా కూడా సార్ ఇలా కాదు, సార్ ఇలా చేయాలి, లేదు ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ చెప్పడంలో తప్పు లేదు, మీరు కూడా నాకు. సో అలాగా ఫ్రీడమ్ ఉండాలి. సో మీరు కూడా ఏంటంటే మీరు ఎంత పేషెన్స్ ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఎస్ఏ అప్లై చేస్తున్నారా, పేషెన్స్ అనుకోవా అనేది చాలా, బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో. మీ కాల్స్ అనేది ఎప్పుడు ట్రాక్ అవుతూనే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ మీరు చేసే ప్రతి పని వాళ్ళు స్క్రూటినీ చేస్తూనే ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్. సో మీ అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, కోర్స్ సెలెక్షన్, ఫినాన్షియల్ డీటెయిల్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కన్సిస్టెంట్గా జెన్యూన్గా ఉండాలి. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని. మీరు ఓపిక చేసుకొని స్కిప్ చేయకుండా చూస్తే మీకే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో చాలా జాగ్రత్త అండి. సోషల్ మీడియా గురించి అన్నెసరీ ఫియర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని నా పాయింట్. కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్లీడింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకుండా రెస్పాన్సిబుల్గా ఉండడం ఇంపార్టెంట్. సో మీకు ముందే చెప్పాను, సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది వాళ్ళు ట్రాక్ చేస్తారు. రెండోది ఏమంటే ఆర్ యూ ఏ జెన్యూన్ ఎంట్రెంట్ ఆర్ నాట్ అనేది ఈ డాక్యుమెంటేషన్స్ అండ్ మీరు ఇచ్చే ఎస్ఓపి అండ్ మీరు ఇచ్చే రికమెండేషన్ లెటర్స్ మీ ప్రొఫెసర్స్ ఇస్తారు కదా, వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీరు జెన్యూన్గా డాక్యుమెంట్స్ ఇస్తున్నామా, ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదా. సో యు ఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఎస్, యు ఆర్ రైట్. నెక్స్ట్, మనం ఏం చేస్తున్నా, మనం అన్నీ జెన్యూన్గా మాట్లాడుతున్నామా. ఎస్, మన ప్రెజెన్స్ అనేది జెన్యూన్గా ఉందా, ఓన్లీ స్టడీస్ రిలేటెడ్ ఉందా, ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నామా, స్టడీస్లో ఉన్నామా, ఇవి కూడా చూస్తారండి. సమాజానికి ఉపయోగపడే చేస్తున్నామా, సమాజానికి ఉపయోగపడని ఉన్నాయా, అవి కూడా గమనిస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో బర్త్డే పార్టీస్ అంటాము, మందు తాగుతుంటాము, లేకపోతే మిస్బిహేవియర్ మిస్యూఎస్గా బిహేవ్ చేస్తుంటారు ఎవరో ఒకరు. నేను చెప్తున్నా, కొంతమంది స్టూడెంట్స్ ఇలాగ ఉంటారు కాబట్టి పేరెంట్స్ ముందు ఒకలాగా, పేరెంట్స్ లేనప్పుడు ఒకలాగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నానండి, మిగతా వాళ్ళందరికీ కాదు. సో మీకు కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్లీడింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకుండా రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను మళ్ళీ చెప్పాను ఈ పాయింట్ని. నెక్స్ట్, యూఎస్ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కంప్లీట్లీ స్టాప్ చేస్తోంది అని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో అది కరెక్ట్ కాదండి. అది మ్యాక్సిమం ఏంటంటే, స్టూడెంట్స్ రిమెంబర్ వన్ థింగ్, యూఎస్ఏ స్టిల్ రిమైన్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డెస్టినేషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో మీరు మాస్టర్స్ చేయాలన్నా, బ్యాచిలర్స్ చేయాలన్నా, హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ +1 +2 చేయాలనుకుంటే ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి F1 అండ్ M1 స్టూడెంట్ వీసా కేటగిరీస్ కంటిన్యూ ఎగ్జిస్ట్ ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అండి. జెన్యూన్ ఎంట్రన్స్ మాత్రమే, నేను చదువు మాత్రమే చదవాలనుకుంటున్నాను, ఇంకోటి లేదు, నాకు మంచి పర్సంటేజ్ అకాడమిక్గా ఉంది, నాకు మంచి ఇన్ఫర్మేషన్ అంటే నా అంత కాంప్లైన్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, నేను టాప్లో ఉన్నాను, అలాంటి వాళ్ళకండి. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందండి. సో అబోవ్ యావరేజ్ అండ్ యావరేజ్ అంటే కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి, అవి మీరు క్రైటీరియా మీరు ఎలిజిబుల్ ఉన్నారంటే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండి, యావరేజ్ ఉన్నా కూడా ఓకే. సో అందుకే మనం ఉన్నాము ఆర్ఈ స్టడీ అబ్రాడ్. మీకు ఎనీ టైం మీకు అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టిల్ ద ఎండ్ వీసా మాక్ టెస్ట్ వరకు మనం అంతా ఫుల్ ట్రైనింగ్ ఇస్తాము. అండ్ దెన్ లుక్ ఇన్ టు ద ఫుల్ ప్రాసెస్ అండి. విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ వీసా స్లాట్స్ బుకింగ్ కూడా మనం చేయిస్తాము. సో ఇక్కడ కరెంట్ చేంజెస్ని చూసి స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వకండి, ఎప్పుడు ఇలాగే ఉండదు. సో ఇన్స్టెడ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఫాలో చేయండి. బార్డర్ ఏజెన్సీ వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, USCIS వెళ్ళండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అండి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం US యూనివర్సిటీస్లో న్యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ డిక్లైన్ అయ్యిందండి. నేను ఆల్రెడీ చెప్పాను 62% వెన్ కంపేర్ టు 2024. 2025లో 62% మనకు డిక్లైన్ అయింది, అది మీకు ముందే చెప్పాను. ఇప్పుడు 2025 to 26 ఇంకా డిక్లైన్ అయిందండి. అఫీషియల్ రిపోర్ట్స్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇమిగ్రేషన్ పాలసీ, వీసా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ ఉన్నాయి, అండ్ స్టూడెంట్ ప్రిఫరెన్సెస్లో చేంజెస్. దీనికి ఇంపార్టెంట్ రీజన్స్ అండి.
రిపోర్ట్స్ మెన్షన్ చేస్తున్నాయి, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. సో ఈ ఇమిగ్రేషన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి అండ్ వీసా చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ నేను అందరికీ చేస్తున్నారు అనట్లేదు, కానీ మ్యాక్సిమం దే ఆర్ అండి ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎస్పెషలీ ఫర్ అవర్ ఇండియన్స్. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి వెరీ ఇంపార్టెంట్ అండి. దే కంటిన్యూ త్రూ ట్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్చేంజ్ అండి. అండ్ డిస్పైట్ రీసెంట్ ఛాలెంజెస్, ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏ హైయర్ ఎడ్యుకేషన్లో స్టిల్ వెరీ లార్జ్ కమ్యూనిటీగా కంటిన్యూ అవుతున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇండియన్ స్టూడెంట్సే టాప్ ఇదండి కంటిన్యూ అవుతున్న దాంట్లో. సో అక్కడ అండ్ 2024-25 అకాడమిక్ ఇయర్లో అప్రాక్సిమేట్లీ 3,63,000 ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారండి, రీసెంట్ రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇండియన్ స్టూడెంట్స్కి యూఎస్ఏ ఇంట్రెస్ట్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండి. యాక్చువల్గా ఇంకా ఎక్కువ యూఎస్ఏ అంటున్నారు. దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. మన ప్రపంచంలో 190+ కంట్రీస్ ఉన్నాయి. చాలా కంట్రీస్ మనం వెళ్ళొచ్చు కూడా. యూఎస్ఏ ఒక్కటే ఆప్షన్ అనేసి నిలిచిపోతున్నారు, నేను తర్వాత వెళ్తాను, తర్వాత ఇది అంటానని. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్ అండి ఫర్ యూఎస్ఏ. సో యాజ్ పర్ మై రీసెర్చ్ అండి, అది మీకు కూడా తెలుసు అది. సో ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏ ఇంట్రెస్ట్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ మేజర్ అప్డేట్ సిపిటి అండి. అక్కడికి వెళ్ళి మీరు జాబ్ తెచ్చుకుని, అంటే ఐ మీన్ ఆఫ్టర్ స్టడీస్ ఇంటర్న్షిప్స్ ఇలా ఉంటాయి కదా, అవండి. సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. యూఎస్ఏలో F1 స్టూడెంట్స్కి సర్టైన్ కండిషన్స్లో కరికులం రిలేటెడ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. మంచి యూనివర్సిటీస్లోకి వెళ్తే మంచి సిపిటి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. కానీ సిపిటిని సింపుల్ ఎంప్లాయ్మెంట్ షార్ట్కట్ లాగా యూస్ చేయకూడదు. అది మనకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే షార్ట్కట్ లాగా చాలామంది యూస్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు యూఎస్ఏ గవర్నమెంట్ అథారిటీ. సో ఇప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ అయ్యాయి. సో రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం సిపిటి ఆథరైజేషన్ మిస్యూజ్ మీద ఇంక్రీజ్ స్క్రూటినీ కూడా ఎక్కువైంది. నేను చెప్పాను కదండి, స్టూడెంట్స్ యూనివర్సిటీ రూల్స్ అండ్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ని స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నాం? మనం చదువుకునేకి వెళ్తున్నాం, చదువుకోవడానికి మాత్రమే మనం చూడాలా. సో మనం సెటిల్ అవ్వాలి అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఇండికేట్ చేస్తున్నామో, వెన్ దే ఫైండ్ అవుట్ దే విల్ రిస్ట్రిక్ట్ అస్, అంటే ఇంకా అయిపోయింది మనకు, వాళ్ళు డిపోర్ట్ చేసి పంపిస్తుంటారు. ఇప్పుడు యూఎస్ఏ సింపుల్ అండి. మీరు యూఎస్ఏ వీసాకి అప్లై చేసుకున్నారు, వీసా వచ్చింది అనుకుందాం, వీసా వచ్చింది, వెళ్ళారు. ఏ టైంలో వాళ్ళు రిటర్న్ మనల్ని ఇడ్చి కొడతారో మనకు తెలియదు, డిపోర్ట్ చేసి పెడతారో మనకు తెలియదు. కాబట్టి రోజు దినదిన గండమే. కాబట్టి నేను చెప్పేది, దెర్ ఆర్ మోర్ అదర్ ఆప్షన్స్, అదర్ కంట్రీస్ టు సెటిల్ ఇన్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు యూఎస్ఏ అప్లై చేసుకోండి. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, వీఆర్ హియర్ టు డూ ద ప్రాసెస్. బట్ ఇట్స్ అబౌట్ యువర్ విష్ వెదర్ టు ప్లాన్ ఆర్ డిసైడ్ అన్నట్టు ఫర్ అదర్ కంట్రీస్ అప్లై చేయడానికి. ఓకే, ఆథరైజేషన్ లేకుండా వర్క్ చేయడం సీరియస్ ఇమిగ్రేషన్ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు సిపిటి ఆథరైజేషన్ ఖచ్చితంగా తీసుకున్న తర్వాతే మీరు వర్క్ చేయాలి, దాన్ని మిస్యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం. ఎలిజిబుల్ F1 స్టూడెంట్స్కి స్టడీస్కి రిలేటెడ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఓపీటీ ఇంపార్టెంట్ పాత్వే. కానీ ఓపీటీ ఆటోమేటిక్గా గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ కాదండి, ఇట్స్ ఓన్లీ ఫర్ టైమ్ బీయింగ్. స్టూడెంట్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ టైమింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్లీ ఫాలో చేయాలి. స్టెమ్ ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి సర్టైన్ కండిషన్స్తో స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమంటే, స్టెమ్ కోర్సెస్ ఉంటాయి. ఆ స్టెమ్ కోర్సెస్లో చదివిన స్టూడెంట్స్ మాస్టర్స్ చేసిన వాళ్ళకు మాత్రము, ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రము ఓపీటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అందుకే కోర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు స్టెమ్ ఎలిజిబిలిటీ కూడా స్టూడెంట్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి స్టూడెంట్స్. బట్ ఇంపార్టెంట్ పాయింట్, స్టెమ్ యూనివర్సిటీస్ చెప్పడం అలోన్ ఎనఫ్ కాదు. మనం యాక్చువల్గా అప్లై చేసేటప్పుడు స్టెమ్ యూనివర్సిటీనా అని అడుగుతారు. బట్ ఆ స్టెమ్ యూనివర్సిటీస్ బెస్ట్ ర్యాంకింగ్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్న వాటికి మాత్రం, ర్యాంకింగ్ ఒకటే పారామీటర్ కాదు. సో మనకు మెయిన్ చూసుకోవాల్సింది ఏమంటే, సెటిల్మెంట్ అనేది మనకు ఏ యూనివర్సిటీ ద్వారా యూనివర్సిటీకి ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అనేది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ యూనివర్సిటీ సెలెక్షన్ అండి. యూఎస్ఏకి వెళ్ళాలి అని డిసైడ్ చేసిన స్టూడెంట్స్ జస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసి తీసుకోకండి. ఓన్లీ ర్యాంకింగ్ చూసే డిసైడ్ అవ్వకూడదు, నేను ముందే చెప్పాను. సో కోర్స్ క్వాలిటీ చూసుకోవాలి, ట్యూషన్ ఫీ
ఎంత ఉంది, లివింగ్ ఎక్స్పెన్సెస్, లొకేషన్ వెదర్ ఈస్ ఇన్ సిటీ ఆర్ అవుట్స్కట్స్, కంట్రీ సైడ్, తర్వాత స్కాలర్షిప్స్. సిటీలో ఉంటే ఆపర్చునిటీస్ ఎక్కువ అందుకని చెప్తున్నా. సో స్కాలర్షిప్స్ ఆపర్చునిటీ ఉందా, ఆప్షన్ ఉందా లేదా, తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ అవుట్కమ్స్ అన్నీ కంపేర్ చేసుకోవాలి. ఈ పారామీటర్స్ ఏవేవి చెప్పానో పాయింట్స్ అనేవి కోర్స్ క్వాలిటీ, ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, లొకేషన్, స్కాలర్షిప్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ అవుట్కమ్స్ అన్నీ కంపేర్ చేసుకోవాలి. సో ఎస్పెషలీ కరెంట్ ఎన్వైరన్మెంట్లో టోటల్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్యూషన్ ఫీ మాత్రమే కాదు, అకామిడేషన్, ఫుడ్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, బుక్స్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్నారా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ షీట్లో మీరు చెక్ చేసుకోవాలా, వెదర్ ఈ యూనివర్సిటీ మనకు ఇదే కాదా, మనకు సూట్ అవుతుందా లేదా, ఇలాంటివి మనం చూసుకోవాలా. సో ఏవేవి అకామిడేషను, ఫుడ్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, బుక్స్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. మనం ట్యూషన్ ఫీ ఒక్కటే చూసుకుంటున్నాం, ట్యూషన్ ఫీతో కాకుండా ఇవన్నీ కూడా ఉంటాయండి. మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం అప్లై చేస్తున్న యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, ఒకవేళ ర్యాంకింగే కాకుండా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, జాబ్ ఆపర్చునిటీస్ కాకుండా అక్కడికి వెళ్తే ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి, అకామిడేషన్ ఎలా ఉంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అక్కడ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, నెక్స్ట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయా లొకేషన్ సరౌండింగ్లో, అది కూడా చూసుకోవాలి. అది మీరు చూసుకోరు. సో నెక్స్ట్ స్కాలర్షిప్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి యూఎస్ యూనివర్సిటీస్లో డిఫరెంట్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు చూసుకోవాల్సింది ఏమంటే మెరిట్ బేస్డ్ ఉంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మీరు మంచి అకాడమిక్స్ ఉన్నాయంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. సో ఎవ్రీ యూనివర్సిటీ ఫుల్ స్కాలర్షిప్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడు కూడా ఏ యూనివర్సిటీ కూడా ఫుల్ స్కాలర్షిప్ ఇవ్వదండి, అది రేర్ కేసెస్లో ఉంటుంది. సో యూనివర్సిటీ వెబ్సైట్లో అడ్మిషన్ డెడ్లైన్తో పాటు స్కాలర్షిప్ డెడ్లైన్ కూడా చెక్ చేయండి. మన అడ్మిషన్ వేసుకుంటున్నాం, బట్ స్కాలర్షిప్ అనేది ఎంతవరకు ఉంది, ఏ డేట్ వరకు డెడ్లైన్ ఉంది, ఎప్పటి వరకు మనం ఇప్పటి లోపల అప్లై చేసుకుంటే మన స్కాలర్షిప్ వస్తుంది, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలండి. సమ్ స్కాలర్షిప్స్ ఆటోమేటిక్ కన్సిడరేషన్లో ఉంటాయండి, కొన్ని స్కాలర్షిప్ ఆటోమేటిక్గా రావు, కన్సిడరేషన్లో ఉండవు. సో ఎర్లీ రీసెర్చ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఒక 8 months 9 months 7 months ముందుగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు 7th సెమిస్టర్ కంప్లీట్ అయిన వెంటనే మనకు సర్టిఫికేట్స్ వస్తాయి 7th సెమిస్టర్ది. అప్పుడే మనము యూనివర్సిటీస్కి అప్లై చేయడం, విత్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. మన 7 months ఆర్ 1 year ఆఫ్ టైంని మనం సేవ్ చేసుకుంటాము, ఎస్పెషల్లీ ఫర్ ఎనీ కంట్రీ. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. ఇప్పుడు మీరు స్కిప్ చేసి ఉంటే ఇవేమీ చూడలేరు కదా, అసలు మనం ఏం మాట్లాడుకున్నాం, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవేవి మీకు తెలిసేవి కాదు. సో డు నాట్ స్కిప్ మై వీడియోస్, ఓకేనా. వీడియో స్కిప్ చేయకుండా అన్నీ చూడండి, కంప్లీట్ వీడియోస్ కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నెక్స్ట్ F1 వీసా ఇంటర్వ్యూ అండి. కరెంట్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్ళడం ఇంపార్టెంట్. అందుకే మేము ఫ్రీ మాక్ టెస్ట్ ఇస్తామండి. ఎలా మాట్లాడాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఎలా మనం అపియర్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ కాంప్లైన్సెస్ ఏవేవి క్యారీ చేయాలి, మనము ఏ రిసిప్ట్స్ తీసుకెళ్ళాలి, ఏంటి అన్నీ మా సర్వీస్ తీసుకుంటే మీకు ప్రతిదీ ఉంటుందండి. సో మీరు ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ప్లెజెంట్గా ప్యూర్ మైండ్తో వెళ్తారు. సో ఆఫీసర్ సింపుల్ క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్స్ జెన్యూన్గా ఉండాలి. వై యుఎస్ఏ అంటారు, వై దిస్ యూనివర్సిటీ, వై దిస్ కోర్స్, హూ ఈజ్ స్పాన్సరింగ్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, వై డిడ్ యూ చూస్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్, ఇలా క్వశ్చన్స్ రావచ్చు, అడగచ్చు.
ఆన్సర్స్ మెమరైజ్ చేసి రోబోటిక్గా చెప్పడం కన్నా నేచురల్గా మీ ఓన్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ జెన్యూన్ కెరీర్ గోల్స్ బేస్డ్గా క్లియర్గా ఆన్సర్ చేయడం బెటర్. మేము దాన్ని ట్రైనప్ చేయిస్తాము, చాలా పీస్ఫుల్గా మీరు చెప్తారు. సో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ వైల్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, హౌ మచ్ ఫండింగ్ అవైలబుల్ ఉంది మీ దగ్గర, ఎడ్యుకేషన్ లోన్ ఉందా, ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, ఇవి జెన్యూన్. ఈ రాబోయే వీడియోస్లో వీటన్నిటి కూడా ఒక సింగిల్ వీడియో చేస్తానండి, ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి పాయింట్ మీద. సో ఇవి జెన్యూన్ డాక్యుమెంట్స్తో సపోర్ట్ చేయగలిగే విధంగా ప్రిపరేషన్ ఉండాలి. సో ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎగ్జామ్స్, ఫేక్ హోమ్ ఎడిషన్స్, ఇలా ఎగ్జామ్స్ గురించి చెప్తున్నానండి. యూజ్ చేయడం ఎప్పుడూ చేయకండి. సో లైఫ్లో మీరు ఆ కంట్రీకి వెళ్ళలేరు. ఓకే, లైఫ్లో ఒక రిమార్క్ పడిపోయిందంటే ఆ కంట్రీ కాదు ఇంకే కంట్రీకి వెళ్ళలేరు. సో మీరు ఫాల్స్ ట్రాప్లోకి వెళ్ళకండి. అదర్ అన్ఆథరైజ్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ కన్సల్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళకండి. నేను చెప్పేది మీరు మేక్ ఎ రీసెర్చ్. వాళ్ళకి ప్రైవేట్ లిమిటెడ్ ఉందా, జిఎస్టీ ఉందా, వాళ్ళకు అసలు ఎలిజిబుల్ లేనా, క్యాండిడేట్ చదువుకున్న వాళ్ళేనా, వాళ్ళ ఏజ్ ఎంత, మనం ఏం చేస్తున్నాము, వెదర్ దే ఆర్ డూయింగ్ ద ప్రాపర్ లెజిట్ వేలో చేస్తున్నారా, లెజిటిమేట్గా ఉన్నారా లేదా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేయండి బిఫోర్ గోయింగ్ అప్రోచింగ్ ఎ కన్సల్టెంట్. ఓకే, సో బ్రో నేను చేసేస్తా బ్రో, అదేముంది బ్రో, నేనున్నా అట్లా మాదిరి మాటలు చెప్పేవాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. మీ ఓన్గా చేసుకోవచ్చు అది ఏదైనా ఉన్నా కూడా. సో మీ ఓన్గా చేయడానికి ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళడానికి తేడా ఏంటంటే, మంచి కన్సల్టెంట్ దగ్గరికి, నేననే కాదు ఎవరి దగ్గరైనా కూడా, మీ ఏరియాలో మీ లొకేషన్స్లో మంచి వాళ్ళు ఉంటారండి. మంచి వాళ్ళు ఉంటారు. 100 మందిలో 10 మంది మంచి వాళ్ళు ఉంటారు. అది వాళ్ళని మీరు రీసెర్చ్ చేయాలి. ఓకే, మీరు వెల్ ప్రిపేర్డ్ అయితే మీరు మంచిగా రీసెర్చ్ చేయగలరు, మంచిగా వాళ్ళతో మాట్లాడగలరు, మీరు అడిగే వాటికి వాళ్ళు పక్కాగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, వెదర్ దే ఆర్ క్యాపబుల్ పర్సన్స్ ఆర్ నాట్, దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది మీకు తెలుస్తుంది. వన్ రాంగ్ డాక్యుమెంట్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్యూచర్ ఇమిగ్రేషన్ అండ్ వీసా ప్లాన్స్కి సీరియస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మనకి ఇంకెప్పటికీ ఏ దేశం కూడా అప్లై చేయలేము. కాబట్టి మనం అన్ని పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏ ఫేక్ కాంప్లైంట్స్ కూడా, డాక్యుమెంట్ కూడా మనము ప్రొడ్యూస్ చేయకూడదు అప్లై చేసేటప్పుడు. ఓకే, మేనేజ్ అనేదే చేయకూడదు, మనం ఏది మ్యానిపులేట్ చేయకూడదు. ఓకే, ఏ కరెక్షన్స్ చేసి డూప్లికేషన్స్ చేయకూడదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వెళ్దాం. స్టూడెంట్ సోషల్ మీడియా రూమర్స్ని బ్లైండ్ బిలీవ్ చేయకండి. ఎప్పటికప్పుడు మీరు రీసెర్చ్ చేయండి, అప్డేట్ అవుతూ ఉండండి. యుఎస్ఏ వీసా పాలసీస్, ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంటాయండి. సో కాబట్టి యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫార్వర్డెడ్ మెసేజెస్ మాత్రమే బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయకండి. సో తెలుసుకోండి మీరు అసలు ఇవన్నీ నిజమేనా కాదా, బ్లైండ్గా బిలీవ్ చేయకండి అని నా ఉద్దేశం. ఇట్స్ మై హంబుల్ సజెషన్, అడ్వైజ్ అండి. సో కాబట్టి మేక్ ష్యూర్ వైల్ ఆ వీడియో చూసి ఆ మెసేజెస్ చూడండి, అది కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, యుఎస్సిఐఎస్ అండ్ యువర్ యూనివర్సిటీ రిలేషన్ స్టూడెంట్ ఆఫీషియల్ ఉంటారండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి, ఇన్ కేస్ ఇవన్నీ కరెక్టా, మనం ఏవైతే వీడియోస్ వచ్చాయో అండ్ ఏవైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇవి జెన్యూనా, జస్ట్ మెయిల్ దెమ్, దే విల్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ దే విల్ ఆన్సర్ కదా. సో వాళ్ళ వెబ్సైట్స్లో చూస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి, మీకు బెస్ట్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా, అన్నీ కూడా క్లారిటీ వస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్, టుడేస్ యుఎస్ఏ స్టడీ అబ్రాడ్ న్యూస్ ఈజ్ వన్స్ అగైన్ని రీక్యాప్ చేద్దాం. ఏమేమి ఇక్కడ డిస్కస్ చేసాం, ఈరోజు న్యూస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి. న్యూస్ ఇన్ ద సెన్స్ ఈజ్ అప్డేట్ అండి. ఓకే, F1 వీసా అపాయింట్మెంట్స్లో డిలేస్ ఇంపార్టెంట్ కన్సర్న్గా ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్కి F1 వీసా ఇష్యూయన్స్ రీసెంట్ పీక్ పీరియడ్లో సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అయింది. ఎంత పర్సంటేజ్ డిక్లైన్ అయింది కూడా చెప్పుకున్నాం. వీసా స్క్రీనింగ్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ ఇంపార్టెంట్గా కంటిన్యూ అవుతున్నాయి.
ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ యూఎస్ యూనివర్సిటీస్లో ప్రెజర్ ఫేస్ చేస్తుంది. సో మెయిన్ డిక్లైన్ అవడం వల్ల వాళ్ళకు కూడా ప్రెజరే కదండి. సో రాను రాను మార్పులు ఉండొచ్చని మనం కోరుకుందాం దేవుణ్ణి. సో సిపిటి మిస్యూజ్ మీద స్క్రూటినీ ఇంక్రీజ్ అయింది. ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ యూఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అండి. సో మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, స్కిప్ చేయకండి వీడియోని. సో ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ పాత్వే స్టూడెంట్స్కి స్టిల్ ఇంపార్టెంట్ కెరీర్ కన్సిడరేషన్స్. And Indian students, USA higher education is still one of the largest international student community. So USAలో స్టడీ చేయాలని డ్రీమ్ ఉన్న స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వకండి, బట్ కేర్లెస్గా కూడా ఉండకండి. రీసెర్చ్ చేయండి, అస్సలు కేర్లెస్ ఉండమాకండి. మీరు ముందుగానే చెప్పాను, 10 months ముందు లేదా 7th సెమిస్టర్ కంప్లీట్ అయినాక లేదా ఫైనల్ సెమిస్టర్ ముందు సెమిస్టర్ కంప్లీట్ అయినాక డిగ్రీ వాళ్ళకైతే, లేదంటే ఇంజనీరింగ్ వాళ్ళకైతే 7th సెమిస్టర్. ఓకే, కంప్లీట్ అయిన వెంటనే అప్లై చేయడం స్టార్ట్ చేయడం. ఎగ్జామ్ మీరు 6th సెమిస్టర్లో ఉన్నప్పుడు 5th సెమిస్టర్లో ఉన్నప్పుడే కంప్లీట్ చేసేయాలి. ఐ మీన్ మీరు ఫైనల్ సెమిస్టర్స్ 1 year ముందే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు బెస్ట్ అండి. ఎప్పుడు కూడాను అవి 2 years 3 years ఉంటాయి కాబట్టి మీకు అనే టైం అనేది సేవ్ అవుతుందని చెప్తున్నాను. నా కన్సర్న్ అది. ఓకే, ఎర్లీగా ప్లాన్ చేయండి, కరెక్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి, కరెక్ట్ కోర్స్ చూస్ చేయండి. ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా జరగాలి అంటే మా ఆర్ఈ స్టడీ అబ్రాడ్ కన్సల్ట్ అవ్వండి, మా ద్వారా ప్రాసెస్ చేసుకోండి. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్. సో జెన్యూన్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి, ఫినాన్షియల్ ప్లానింగ్ స్ట్రాంగ్గా చేసుకొని మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మేము సపోర్ట్ చేస్తాము ఆర్ఈ స్టడీ అబ్రాడ్లో. జెన్యూన్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. F1 వీసా ఇంటర్వ్యూ ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి, మేము ప్రిపేర్ చేపిస్తాము. మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాము, నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. డు నాట్ వరీ అబౌట్ ఇట్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఏంటి, మీ నేచురల్ వే ఆఫ్ టాకింగ్లో ఎలా మాట్లాడాలి, మీ ఓన్ వే ఆఫ్ జెన్యూన్గా ఎలా ఉండాలి అనేది మేము చెప్తాము, ఎలా మాట్లాడాలని అన్ని ప్రిపేర్ చేయిస్తాను. అండ్ లేటెస్ట్ ఇమిగ్రేషన్ రూల్స్ని అఫీషియల్ సోర్సెస్ నుంచి వెరిఫై చేస్తూ ఉండండి. యూఎస్ఏ స్టడీ అబ్రాడ్ జర్నీలో ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అండి. ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్గా ఉండాలి, మనము అప్ టు డేట్గా ఉండాలి. అదే మీ పవర్ అండి. ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయలేరు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో కరెక్ట్ ప్లానింగ్ చేస్తే చేంజింగ్ ఎన్వైరన్మెంట్లో కూడా స్టూడెంట్స్ బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ప్రియర్గా చేయడం చాలా మంచిది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ యువర్ లేటెస్ట్ యూఎస్ఏ స్టడీ అబ్రాడ్ అప్డేట్స్ అండి, న్యూస్ అప్డేట్స్. సో స్టడీ స్మార్ట్, ప్లాన్ ఎర్లీ, స్టే ఇన్ఫార్మ్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ జర్నీ. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ ఫర్ యూఎస్ఏ, ఎనీ కంట్రీ మీరు ప్లాన్ చేస్తున్నారా, మమ్మల్ని కన్సల్ట్ చేయండి. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, వీఆర్ హియర్ టు టేక్ ద అప్లికేషన్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ ఆర్ఈ స్టడీ అబ్రాడ్. వీఆర్ ఇన్ తిరుపతి అండి, వీఆర్ బేస్డ్ ఇన్ తిరుపతి. మేము ఆన్లైన్లో కూడా ప్రాసెస్ చేస్తామండి. నో నీడ్ టు కమ్ ఫ్రమ్ ఎనీవేర్ టు తిరుపతి అండి. మీరు ఒక్కసారి కూడా రానవసరం లేదు. మొత్తం ఆన్లైన్లోనే ప్రాసెస్ నడుస్తుంది. మీకు మంచి జరిగిందా, రేపు 10 మంది వస్తారు మాకు. అది మెయిన్ థింగ్ అండి. ఓకే, మాదేమంటే జెన్యూన్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మ్యానిపులేట్ చేయాలి, ఇట్లా చేయండి ఇదంటే నేను అస్సలు చేయనండి, నేను సపోర్ట్ చేయను. థ్యాంక్ యూ అండి. మా కాంటాక్ట్ నెంబర్ మాకు వాట్సాప్ చేయండి, 8897633354. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్ దిస్, అండ్ పేరెంట్స్ కూడా మా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్. నమస్కారం.